హలో ఫ్రెండ్స్, నిఖిల్ నటిస్తున్న వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ వర్షన్ ఎపిసోడ్ 5 అలాగే ఎపిసోడ్ 6 రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం ఎపిసోడ్ 5 విషయానికి వస్తే, ఎపిసోడ్ 4లో మనకిచ్చిన ఒక ట్విస్ట్ ఉంది కదా, అఖిల్కి అలాగే నిఖిల్కి వీళ్ళిద్దరి మధ్య ఒక పెద్ద గొడవ జరగబోతుంది అనేది అనుకున్నాం. కాకపోతే ఎపిసోడ్ 5 స్టార్టింగ్లో అది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే మారింది. ఆ ఇంట్రెస్టింగ్ కాస్త అంటే ఏమైందంటే, ఇక్కడ ఎపిసోడ్ 5 అనేది నాగుపాము బుసగొట్టినట్టు బుస్సుని లేచింది కొంచెం. దాని తర్వాత పసలేదు గిసలేదు, సాపన పడిపోయింది. సో సాపన పడిపోయి మళ్ళీ స్లోగా మందగుడిగా సాగింది. అంటే ఇక్కడ కనీసం సీరియల్లో అయినా ప్రతి ఎపిసోడ్లో ఆ చివరిలో ట్విస్ట్ పెడతారు, అలాగే కొన్ని ఎమోషన్స్ అలాంటివి ఉంటాయి. కానీ అసలు ఈ ఎపిసోడ్స్లో అసలు మ్యాటరే లేదు. ఏదో ఊరికే సైలెంట్గా కామ్గా వెళ్తుంది అనుకుంటున్నారే కానీ అంతకు మించి అక్కడ ఏం మ్యాటరే లేదు, ఏం లేదు. సరే, ఎలాగోలా ఈ సిరీస్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా సాగడానికి వీళ్ళిద్దరి మధ్య అంటే అఖిల్కి నిఖిల్కి మధ్య గొడవ పెట్టారు. అబ్బా, ఈ ఎపిసోడ్ 5 ఎపిసోడ్ 6 అనేది రచ్చ లేపేద్ది అనుకున్నా. ఆడ చూస్తే స్టార్టింగ్ ఒక 5 నిమిషాల్లోనే పాస్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ స్లోగా అక్కడ ఏం మ్యాటర్ లేదు, ఒక రిపోర్ట్ కోసం అంతే. అంటే ఒక 5-6 మంత్స్ రిపోర్ట్ కోసమే ఆ గొడవ అంతా. దాని తర్వాత ఏమి లేదు, మ్యాటర్ లేదు, ఏమి లేదు, అంతా స్లోగా పోయింది. దాని తర్వాత ఎపిసోడ్ 6 విషయానికి వస్తే, ఒక దాంట్లోనే ఏదో మ్యాటర్ ఉంటుందేమో అనుకుంటే దాంట్లో కూడా ఏం మ్యాటర్ లేదు. అంతా కామెడీలోనే పోతుంది అనమాట. ఇక్కడ పాయింట్గా అయితే ఏమీ లేదు. ఇక ఎపిసోడ్ 6లో స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఆడ ఏమీ లేదు. కాకపోతే లాస్ట్లో ఒక ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అదేంద్రా అంటే, అఖిల్ని రీతూ చౌదరి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్స్లో రీతూ చౌదరి అఖిల్కి ప్రపోజ్ చేస్తుందా, కొత్తగా అయితే లవ్ ఇలా కూడా చేసుకోవచ్చా అని అయితే మనకి చూపిస్తున్నారు. సో ఇది సక్సెస్ ట్రాక్లో వెళ్తుందా లేకపోతే ఫెయిల్యూర్ ట్రాక్లో వెళ్తుందా, అఖిల్ దానికి రిప్లై ఏమిస్తాడు, అలాగే హెచ్ఆర్ షాక్ అయ్యాడు కదా, అసలు ఎందుకు షాక్ అయ్యాడు, ఆ మెసేజ్ ఎవరికి వెళ్ళింది, అంటే ఆ ఈమెయిల్ ఎవరికి వెళ్ళింది అనేవి ఇవన్నీ పాయింట్స్ తెలియాలంటే మాత్రం మనం నెక్స్ట్ ఎపిసోడ్ 7 ఎపిసోడ్ 8 వచ్చే వరకు ఆగాల్సిందే. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అంటే, ఈ ఎపిసోడ్ 5 ఎపిసోడ్ 6 మీద మీ అభిప్రాయం ఏంటో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నా అభిప్రాయం అయితే ఎపిసోడ్ 5 బుస్ అనింది, ఎపిసోడ్ 6 తుస్ అనింది, అంతకు మించి ఏమీ లేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.